నమస్తే, నేను సిరి. శేఖర్ కముల్లా గారి కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. ఇందులో మనకి 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లాగా అనిపించింది వాళ్ళని చూపిస్తుంటే. అంటే ధనుష్ గారిని కావచ్చు, నాగార్జున గారిని అండ్ రష్మిక మందన అండ్ ఇంకొకరు వచ్చేసి జిమ్ షరఫ్ గారిని కూడా చూపెట్టారు. అంటే మెయిన్గా వీళ్ళ క్యారెక్టర్స్ అయితే బాగా కనిపించాయి. మరి ఈ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది, ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు చూస్తుంటే శేఖర్ కముల్లా గారి కుబేరా ఫస్ట్ గ్లిమ్స్, అది మీకు ఎలా అనిపించింది సార్ చూడంగానే? లాస్ట్ ఇయర్ యాక్చువల్ ఈ కాంబినేషన్ గురించినటువంటి ప్రకటన వెలువడింది, కుబేరా అనే సినిమా చేయబోతున్నామని. ధనుష్ శేఖర్ అంటే తెలుగులో అతను చేస్తున్నటువంటి రెండో సినిమా. యాక్చువల్గా సైమల్టేనియస్గా ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ 3 భాషల్లో కూడా చేస్తూ ఉన్నారు. అందులో నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని అప్పుడే చెప్పారు. ఇప్పుడు మనం చూసాం, ఇదంతా 1 నిమిషం లోపల ఉంది, 52 నిమిషాలు 53 సెకండ్స్ ఈ ఫస్ట్ గ్లిమ్స్ లాగా. అంటే ఆ పాత్రల్ని పరిచయం చేయడానికి ఈ గ్లిమ్స్ని రిలీజ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మిక, అలాగే జిమ్ షరఫ్, ఈ 4 చేసినటువంటి పాత్రలు మనం గమనిస్తే కనుక, నిశ్చితంగా గమనిస్తే ధనుష్ మొదట్లో మనకి ఆ గడ్డంతో చింపిరి జుట్టు, పెరిగిపోయినటువంటి గడ్డం, అంటే మనకి ఇది తెలుసు, ఏది శ్రీకృష్ణుని చరిత్ర మనం చూసుకున్నప్పుడు అందులో వచ్చే కథ కుచేరిని కథ కూడా వస్తుంది. అందులో అత్యంత పేదవాడు, చిన్ననాటి స్నేహితుడు, కానీ తర్వాత కాలంలో అతను కట్టిక పేదరికం అనుభవిస్తాడు. తన స్నేహితుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో ఏమీ లేదండి, అటుకులు తీసుకుని వెళ్తాడు. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమి లేదంటే, ఏదో తీసుకొచ్చాక దయ్యం అంటే ఇవ్వడానికి మొహమాట పడతాడు. తర్వాత శ్రీకృష్ణుడు అవి తీసుకొని గట్టిగా అడిగితే ఇస్తాడు. ఇవి చాలు నాకు, మిత్రుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా ఇచ్చావు చాలు అని చెప్పి. ఆ తర్వాత ఆ కుచేలుడు బాగా ధనవంతుడు అయిపోతాడు. కుచేలుని కథ. మనకు తెలుసు, కుబేరుడు అంటే డబ్బుకి అధిపతి. ఇక్కడ చూస్తే ఒక కుచేడు లాంటి క్యారెక్టర్లో ఇతను కనిపిస్తున్నాడు. ఎవరు? ధనుష్. ఆ స్టార్టింగ్ ఒక టెంపుల్ దగ్గరలో కూడా వెళ్ళినట్టు అతను ఆ స్టార్టింగ్ సీన్లో మనకి ఆ గ్లిమ్స్ ఓపెనింగ్లోనే అతను నవ్విన నవ్వు. ఒక పేదవాడి నోటి నుంచి ఆ నవ్వు ఎందుకు వస్తుంది? దాని వెనక చాలా కథ ఉంటుంది. నేను అనుకోవటం ఆ నవ్వు వెనక ఉన్న కథే ఈ సినిమా అనుకుంటున్నాను నేను. మరి ఇక్కడ చూస్తేనే ఒక కుబేరుడు లాంటి క్యారెక్టర్ లాగా ఈయన కనిపిస్తున్నాడు. డబ్బున్న క్యారెక్టర్ లాగా నాగార్జున చేసింది కనిపిస్తుంది. తనకు ఒక కుటుంబం కూడా కనిపిస్తుంది, భార్య, ఒక కూతురు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక చెట్టు కింద పిక్నిక్ వచ్చినట్టుగా కూడా ఆ సీన్లు కనబడ్డాయి. అలాగే రష్మిక హీరోయిన్, ఇందులో ధనుష్ సరస నడుస్తుంది. ఆమె చూస్తే ఒక మిడిల్ క్లాసు అమ్మాయిలాగా కనిపిస్తుంది, ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసుకునే అమ్మాయిలాగా. ఇంకో క్యారెక్టర్ ఉంది, జిమ్ షరఫ్. అతను చూస్తే అతను ఒక బిజినెస్ టైకూన్ లాగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ 4 పాత్రలు ఈ సినిమాకి కీలకమని ఈ గ్లిమ్స్ ద్వారా తను తెలియజేశాడు. మరి ఖచ్చితంగా వీళ్ళలో ఒకరైతే విలన్ అయితే ఉంటారుగా. మరి ఆ విలన్ జిమ్ షరఫా లేకపోతే నాగార్జున విలనా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకోవాలి. ఒకవేళ చివరిలో, అంటే మొదట మనకు చూపించిన ధనుష్కి గ్లిమ్స్ చివరిలో చూపించిన ధనుష్కి పోలిక లేదు. అక్కడ ఒక సంప్రదాయ దుస్తుల్లో చక్కగా పంచె, మంచి చొక్కా వేసుకొని, మళ్ళీ అదే గుడి దగ్గర, అంటే గుడి కూడా కీలకమైన పాత్ర పోషించినట్టు ఈ సినిమాలో మనకు అనుకోవాలి. అతను మళ్ళీ చివరిలో, అంటే అప్పటికి అతను కుబేరుడైపోయాడా చివరికి వచ్చేటప్పటికి? అంటే పేదవాడి నుంచి ధనికుడుగా మారినటువంటి ఒక యువకుడి కథ ఈ సినిమానా, ఒక వ్యక్తి కథ ఈ సినిమానా? అతని ప్రయాణమా, అతని జర్నీయా, అతని తారసపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూనా? నాగార్జున కానీ, రష్మిక కానీ, జిమ్ షరఫ్ కానీ, వీళ్ళు అతని జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఏంటి అనేది ఈ సినిమానా అనేది ఇది గమనిస్తే మనకి గ్లిమ్స్లో చూస్తే మనకి ఈ విషయాలు మనకి మైండ్కి తడుతాయి అన్నమాట. ఎలా చేస్తాడంటే, లవ్ స్టోరీ లాంటి సినిమా తర్వాత ఒక, అంటే హాంటెడ్ లవ్ స్టోరీ, అది మామూలు లవ్ స్టోరీ కాదు. పెయిన్ ఉండే, హీరోయిన్ జీవితంలో చాలా పెయిన్ ఉండే కథ అది.
సో దాన్ని లవ్ స్టోరీ అనే ఒక చక్కని పేరు పెట్టి ఆ సినిమా తీశాడు. దాని తర్వాత కొంత విరామం తీసుకొని, మనకు తెలుసు అది ఆ టైంలో కరెక్ట్గా పాండమిక్ టైంలో, సెకండ్ పాండమిక్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సినిమా అది. సో దాని తర్వాత ఇప్పుడు కొంత విరామం తీసుకొని శేఖర్ కమ్ముల కథ. ఇతను ఈ సినిమా సంబంధించి ఇప్పుడు దాకా తనకి ఒక ఆస్థాన సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు. బిగినింగ్ నుంచి మొదటి లవ్ స్టోరీ దాకా ఒకే సినిమాటోగ్రాఫర్ ఆయనతో ట్రావెల్ చేశాడు. ఆయనే విజయ్ సి కుమార్. ఈ సినిమాకి ఆయన లేడు. నికేత్ బొమ్మి అని ఒక యంగ్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి పనిచేశాడు. సో మరి అతన్ని తీసుకోవటం వెనక ఇంకేదైనా ఉందా? ఇప్పుడు దాకా తనతో ట్రావెల్ చేసినటువంటి విజయ్ కుమార్ని, అంటే ఇప్పుడు దాకా తన సినిమాలు చూసుకుంటే ఎప్పుడు కూడా కెమెరా అనేది సక్సెస్ అయిందని చెప్పాలి. సో విజయ్ సి కుమార్ ఆయన తండ్రి సి నాగేశ్వరరావు, ఆయన ఆ కాలంలో పేరు పొందినటువంటి సినిమాటోగ్రాఫర్ పాతకాలంలో. సో ఆయన కూడా తండ్రికి వారసుడిగా అదే వృత్తిలోకి వచ్చి తను అంటే ఆల్మోస్ట్ శేఖర్ కమ్ములను నమ్ముకొనే ఉన్నాడు. తను వేరే సినిమాలు ఎక్కువ చేయలే. ఇతను పరిచయం అంతకుముందు వేరే వేరే సినిమాలు చేసాడే కానీ, బట్ వన్స్ శేఖర్ కమ్ములతో జర్నీ బిగిన్ అయిన తర్వాత తననే అంటి పెట్టుకున్నాడు. సెంధిల్ ఎలా అయితే రాజమౌళిని అంటి పెట్టుకొని ఉన్నాడో అదే టైప్లో. సో మరి ఇప్పుడు నికేత్ బొమ్మని తీసుకురావటం అనేది మరి చూస్తే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్, లాంగ్ షార్ట్స్ అవి చూస్తే సో ఆ నికేత్ పనితనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పైగా తోట తరణి లాంటి ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్, అంటే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ డైరెక్టర్ ఎవరంటే తోట తరణి, తెలుగు వ్యక్తి. సో ఆయన ఈ సినిమాకి, ఆయన బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ ఆర్ట్ డైరెక్షన్లోనే ఉంది సినిమా ఇండస్ట్రీలో. సో గొప్ప ఆర్ట్ డైరెక్టర్. సో అలాంటి పైగా దేవిశ్రీ ప్రసాద్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్. సో మనం చూస్తే కంగో చూస్తే చాలా లౌడ్గా సౌండ్ పొల్యూషన్గా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూస్తే చాలా ప్లెజెంట్గా, ఎంతవరకు అవసరమో ఆ లౌడ్నెస్ కనిపించకుండా, ఈయన మనకు తెలుసు శేఖర్ కమ్ముల చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సెన్సిబిలిటీస్కి తగ్గట్టుగానే ఆ నేపథ్య సంగీతం కనిపించింది ఈ గ్లిమ్స్లో. సో రష్మికది గ్లామర్గా మనకు కనిపించరా, చూస్తే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా కనిపించింది. సో ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్స్కి చాలా ప్రామినెన్స్ ఉంటుంది. ఏది కూడా అనవసరమైనటువంటి పాత్రలు ఆయన సినిమాలో కనిపించవు శేఖర్ కమ్ముల సినిమాల్లో. సో కుబేరా అనే సినిమా అంటే ఒక పేదవాడు కుబేరుడుగా మారాడా, లేకపోతే ఒక కుబేరుడు పేదవాడిగా మారిపోయాడా, ఈ రెండు కోణాలు ఉండే సినిమానా. సో ఇది మనం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్గానే ఈ ఫిలిమ్స్ అనేది కనిపిస్తూ ఉందని చెప్పాలి. సో ఎప్పుడు అంటే షూటింగ్ అనేది చివరి దశలో ఉన్నట్టుగా మనకు తెలియవచ్చింది. రిలీజ్ డేట్ అనేది ఇప్పటిదాకా వాళ్ళు ఆలోచించలేదు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అనే సంస్థ, దానికి ఇద్దరు సునీల్ నారంగ్, మనకు తెలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్, అలాగే పుష్కర్ రామ్మోహన్ రావు, వీళ్ళిద్దరూ కూడా జంటగానే సినిమాలు చేస్తూ వచ్చారు, నిర్మిస్తూ వచ్చారు. వాళ్ళతో పాటు ఈయన కూడా ఒక పార్ట్నర్గా ఉన్నాడు. శేఖర్ కమ్ముల సొంత నిర్మాణ సంస్థ అమిగోస్. సో వీళ్ళ కలయికలో వస్తున్నటువంటి ఈ సినిమా మంచి స్టార్ కాస్టింగ్, మంచి డైరెక్టరు, అలాగే ఒక టాప్ క్లాస్ టెక్నీషియన్స్, వీళ్ళ కలయికలో వస్తున్నటువంటి ఈ సినిమా ఇది మనకు తెలుసు ఆయన శేఖర్ కమ్ముల ఒక బ్లాస్ట్ లాగా ఉండవు, నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా ఎక్కుతూ ఉంటాయి అవి. సో ఆ తరహాలోనే ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి నమ్మవచ్చు. సో ధనుష్ చేశాడంటే ఖచ్చితంగా, తెలుగులో చేశాడంటే ఖచ్చితంగా కంటెంట్ బాగా నచ్చే చేశాడని చెప్పేసి మనం ఆశించవచ్చు. అందుకు తగ్గట్టే రేపు సినిమా ఎప్పుడు వచ్చినా కానీ సో శేఖర్ కమ్ములకి తనకంటూ ఆడియన్స్ ఉండారు, తనకంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. సో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా. అలాగే ధనుష్ ఫ్యాన్స్ కూడా. మరి నాగార్జున గారి క్యారెక్టర్ ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.